బిడ్డలైన వారికి కూడా మనం బరువు పెట్టాలి. బిడ్డలైన వారికి ఏం పెట్టాలి చెప్పండి? బరువు పెట్టాలి. ఏమిటా బరువు అంటే మోకాళ్ళు అనేటటువంటి బరువు చేయించాలి. చిన్నతనం నుండి కూడా మన బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? మోకాళ్ళు వేయించి ప్రభువుకి ప్రార్థన చేయించాలి. రెండవది వాక్యాన్ని నేర్పాలి. రెండవది ఏం చెప్పండి? వాక్యాన్ని నేర్పాలి. ఈ వాక్యము ఎదుగుతూ ఉండగా వారు చెడ్డ మార్గములోకి వెళ్లకుండగా మంచి మార్గంలో నడిచేలాగా హృదయంలో ఉంటదట వాక్యం. ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయంలో ఉంటది. తప్పు చేస్తున్న ప్రతిసారి కూడా నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు వాక్యములో ఎదిగిన వాడివి అని ఆ వాక్యం ఏం చేస్తుంది? తప్పు చేయకుండగా ఆ బిడ్డను గద్దిస్తుంది. అదే రాడ్ అన్నమాట, అదే బరువు. కాబట్టి మనం బాధపడిపోతూ ఉంటాం. మన బిడ్డలు బరువులు మోస్తుంటే, మన బిడ్డలు కష్టపడిపోతుంటే బాధపడిపోతూ ఉంటాం. అటువంటి పని ఎప్పుడు కూడా చేయకూడదు. మన కష్టాన్ని బిడ్డలకు తెలిసేలా చేయాలట. అర్థమైందా? తల్లిదండ్రులు కష్టం అనుకుంటారు, బిడ్డలకు ఎరగకూడదు అనుకుంటారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తన బిడ్డల్ని పెంచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం ఎవరికి తెలియాలి? బిడ్డలకు తెలియాలి. ఇదిగో మనము ఇలా కష్టపడుతుంటే ఇలా వస్తుంది, మిమ్మల్ని ఇలా చదివిస్తున్నాం, మీరు సరైన రీతిలో చదువుకోండి, సరైన విధానములో ఉండండి. ఎంత కష్టపడుతున్నా మీ కష్టం మీకు ఉండకూడదంటే రేపొద్దున్న చెప్పండి, మీ జీవితాలు బాగోవాలంటే సరిగ్గా సరైన విధానంలో మీరు వెళ్ళండి అని వారికి చెప్పాలి, కష్టాన్ని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పనులన్నీ కూడా పిల్లల చేత చేయించాలి. వాళ్ళని అలాగే కూర్చోబెట్టి ఆ ప్లాస్టిక్ బొమ్మలాగా బాయిలర్ కోళ్ళు లాగా పెంచకూడదు. అర్థమైందా? వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు మీ మీదే ఆధారపడతారు ఇక అలా ఉంటే. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు జయించడము, నెగ్గుకు రావడము తెలుసుకోలేరు. కాబట్టి బైబిల్లో దేవుడు అనేక మందిని గొప్పవారిని చేయాలనుకున్నప్పుడు, రాజుల్ని చేయాలనుకున్నప్పుడు కష్టాల్లోంచి నడిపించాడు, కష్టాల మార్గంలో నడిపించాడు. ఈ కష్టాల మార్గంలో నడిపించడం ద్వారా ఈ కష్టాలు వారి జీవితంలో రాబోయేటటువంటి శ్రమలను ఎలా జయించాలో వాళ్ళు నేర్చుకున్న వారై ఉన్నారు. కాబట్టి బలహీనుడు ఏమైపోతాడంటే శ్రమ రావంగానే కుదేలైపోతాడు అన్నమాట. బలహీనుడైన వాడు ఏమైపోతాడంటే చిన్న రోగము రావంగానే ప్రాణాలు వదిలేస్తాడు. కానీ దేవుడు వాక్యములో నేర్పింది పోరాటం. పరిస్థితులతో మనం పోరాటం చేయాలి, మనుషులతో మనం పోరాటం చేయాలి, అంధకార శక్తులతో మనం పోరాటం చేయాలి. పైపెచ్చు మన శరీరంతో కూడా మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎందుకంటే శరీరానికి ఏమొస్తుంది?